ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టాక్ షో. ఈరోజు కొంచెం సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు, లేకపోతే ఒకరిని సపోర్ట్ చేయడానికి, ఒకరిని అపోజ్ చేయడానికి కూడా కాదు. రీసెంట్ టైంలో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక 3 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి రీసెంట్గా చాలా వైరల్ అయింది, పాపులర్ అయింది, లెన్స్ కార్డ్ ఇష్యూ. లెన్స్ కార్డ్ లోపల ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ వైరల్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ కోడ్ గురించి, గ్రూమింగ్ గురించి వచ్చిన దాని గురించి. ఇంకోటి వచ్చేసి 2022-23 టైంలో జరిగిన హిజాబ్ బ్యాన్, కర్ణాటకలో గవర్నమెంట్ కాలేజ్లో జరిగిన హిజాబ్ బ్యాన్ ఇష్యూ గురించి. మూడోది ఏంటిదంటే రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామ్లో అక్కడ ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళే ముందు ఒక అమ్మాయి వేసుకున్న తులసి మాల తీసేసి పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళాము. ఈ 3 వేరే ప్లేస్లలో వేరే టైం లైన్ లో జరిగిన ఇష్యూస్. కాకపోతే మూడింటికి ఒక సిమిలారిటీ ఏంటిది అంటే రిలీజియస్ సింబల్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నామా, లేకపోతే యూనిఫార్మిటీని ఆపుతున్నామా. యూనిఫార్మిటీ అంటే ఇప్పుడు స్కూల్స్ లో యూనిఫామ్స్ ఉంటాయి, అది దానికి ఒక పర్పస్ ఉంది. యూనిఫామ్ ఉండడానికి ఒక పర్పస్ ఉంది. అందరినీ అన్డివైడెడ్ చూడడానికి, ఎవరిపైన స్పెషల్ ఫోకస్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండకుండా స్కూల్కి వచ్చిన వాళ్ళందరినీ సేమ్ గా చూడడానికి యూనిఫార్మిటీ ఉంటుంది. అదే లైన్ లో కర్ణాటకలో జరిగిన ఇష్యూ హిజాబ్. కొందరు అమ్మాయిలు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిలు హిజాబ్ వేసుకొని వస్తే అక్కడ కాలేజ్ వాళ్ళు అది యూనిఫామ్ కోడ్ అది చూపెట్టి దాన్ని వేసుకొని రావద్దు, హిజాబ్ వేసుకొని కాలేజ్కి రావద్దు అని అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి మళ్ళీ దాన్ని హైకోర్టులో దాన్ని హిజాబ్ ని బ్యాన్ చేసేది. మళ్ళీ కొందరు హిందూస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసేసుకొని మొత్తం రుద్రాక్ష వేసుకొని అవి వేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి అగెన్స్ట్ గా మాట్లాడి అదంతా జరిగింది. హైకోర్టులో బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో 2 జడ్జిల బెంచ్ చేశారనమాట. 2 జడ్జిలలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. 2 జడ్జిలు ఒక రకంగా చెప్పారు. ఒకరేమో యూనిఫార్మిటీ ఉండాలి, సో హిజాబ్ ఉండొద్దు అన్నారు. ఇంకొక జడ్జి ఏమన్నారు, హిజాబ్ వేసుకొని రావచ్చు ఎందుకంటే అది వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి. సో సుప్రీం కోర్ట్ అంతటి మన ఇండియాలోనే పెద్ద కోర్ట్ అయినటువంటి సుప్రీం కోర్టులోనే 2 జడ్జిల మధ్య లేని దాని గురించి ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్, కొట్టుకోవడాలు, వీళ్ళు వాళ్ళు అనుకోవడాలు, లేదు వాళ్ళు హిజాబ్ వేసుకొస్తే మేము ఇది వేసుకొస్తాం, లేదు వాళ్ళు మళ్ళీ అరేంజ్ చేసుకొచ్చానని మళ్ళీ ముస్లిమ్స్ ఏదో డిఫరెంట్ అటైర్ వేసుకొని రావడం, మొత్తం యూనిఫార్మిటీ అనే దానికి స్కూల్లో కానీ ఆ ఎన్వైరన్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఇంకొక ఇష్యూ వెరీ రీసెంట్గా లెన్స్ కార్డ్. అదొక ఇంటర్నల్ డాక్యుమెంట్. అది లెన్స్ కార్డ్ లో పనిచేసే ఎంప్లాయీస్ గ్రూమింగ్ కి సంబంధించి, అంటే ఎట్లా రెడీ అయి రావాలి ఆఫీస్ కి, ప్రొఫెషనల్ గా ఎట్లా ఉండాలి అనేది ఒక డాక్యుమెంట్ వాళ్ళది. అది స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజం, తర్వాత దాని CEO వచ్చి ఇది కాదు అది ఇప్పటిది కాదు పాతది ఏదో చెప్పిండు. సో అవన్నీ పక్కన పెడితే ఆ గ్రూమింగ్ డాక్యుమెంట్ లో ఏముంది, ఆ గ్రూమింగ్ డాక్యుమెంట్ లో వాట్ ఈజ్ అలో, ఏది అలో కాదు అని. వాట్ ఈజ్ అలో కింద ఏముంది, హిజాబ్ కానీ టర్బైన్ కానీ అలౌడ్, ఎందుకంటే అవి వాళ్ళ రిలీజియస్ సింబల్స్ కాబట్టి వాళ్ళు వేసుకొని రావచ్చు. ఇంకోటి ఏంటిది, బింది, తిలక్ ఇవన్నీ అలో కాదు అని. సో ఇక్కడ సెలెక్టివ్ రిజెక్షన్ అనేది ఉందా, లేదు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని రిజెక్ట్ చేయడానికి స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నారా, లేదు అంటే మైనారిటీస్ కి ఉన్న రైట్స్ కి భయపడి అట్లా పెట్టిందా అనే డిబేట్స్ చాలా జరిగినాయి. సో ఇక్కడ మెజారిటీ మైనారిటీ అనేది పక్కన పెడితే నువ్వు ఒక సింబల్ కి రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే ఇంకొకరు ఖచ్చితంగా నేను అడుగుతారు, వాళ్ళ సింబల్ కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఇవ్వవు. సో కంపెనీ పాలసీ డిజైన్ చేసేటప్పుడే ఏ ఆస్పెక్ట్స్ నువ్వు దృష్టిలో పెట్టుకొని పాలసీస్ డిజైన్ చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియా అనేది ఎన్నో రిలీజియన్స్ ఉంటాయి, ఎన్నో కులాలు ఉంటాయి, ఎన్నో దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఒక పాలసీ డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. లేదు యూనిఫార్మిటీ ఉండొద్దు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చినా కూడా నేను మొత్తం ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తా అంటే కూడా అది కాదు. సో ఎంతవరకు ఏ సింబల్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది అదొకటి. అండ్ ఇంకోటి రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ లో ఏంటిది, అవి ప్రాపర్ రూల్స్ ఉన్నాయి, ఎగ్జామ్ కు ఉండాల్సిన రూల్స్ అన్నీ ఉన్నాయి. షూస్ వేసుకొని రావద్దు, నార్మల్ బట్టలు వేసుకొని రావాలి, కోట్ గీట్ వేసుకొని రావద్దు, ఎందుకంటే కాపీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఎక్స్ట్రా అడిషనల్ జ్యువెలరీ ఏం వేసుకోవద్దు. ఇప్పుడు చిన్న డివైజెస్ తో కూడా కాపీ చేయడం, డివైస్ చిన్న బ్లూటూత్ డివైస్ తోని కాపీ చేయడం జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ప్రాపర్ చెకింగ్ చేసి పంపిస్తారు. ఇక్కడ ఏమొచ్చింది, హిజాబ్ వేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు,
టర్బైన్ కట్టుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నారు. బట్ ఒక అమ్మాయి తులసి మాల వేసుకొని వస్తే ఆమెను ఆపేసి అది తీసేసి వెళ్ళమంటే తీసేసి, అప్పటికి ఎగ్జామ్ టెన్షన్ లో అదంతా టైం అయిపోతుంది కాబట్టి తీసేసి లోపలికి వెళ్ళిపోయింది. కాకపోతే బయట ఉన్న పేరెంట్స్ అపోజ్ చేసి గొడవ స్టార్ట్ అయింది అక్కడ. వాళ్ళని అలవ్ చేసినప్పుడు దీన్ని ఎందుకు అలవ్ చేయరు అని. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలన్న విషయం ఏంటిదంటే హిజాబ్ టర్బైన్ అలౌడ్ ఉంది, కానీ అది ఎట్లా అలవ్ చేస్తారు? అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసి అక్కడ ప్రాపర్ చెకింగ్ అయిన తర్వాతని లోపలికి వెళ్ళడానికి అలవ్ చేస్తారు. ఏదో హిజాబ్ వేసుకొని వచ్చేసిన వాళ్ళందరినీ లోపలికి పంపించేసిండ్రు, మమ్మల్ని పంపట్లేదు అనేది కాదు. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది? అక్కడ చెకింగ్ చేసే మనిషి దగ్గరనే వచ్చింది. చెకింగ్ చేసే వాళ్ళని మీరు అసలు తీసేయండి, తీసి పడేయండి అని మాట్లాడే దగ్గర వస్తుంది. సో ఆ రూల్ ఉన్నదానికి ఒక పర్పస్ ఉంది. అక్కడ సెన్సిటివిటీ ఎక్కడ వస్తుంది? చెకింగ్ చేసే పర్సన్ దగ్గర వస్తుంది. చెకింగ్ చేసే పర్సన్ ఇది ఇట్లుంది, దీన్ని చెక్ చేయాలి అని ఆ తులసి మాలలో చెక్ చేసి పంపించుండొచ్చు, మంచిగా మాట్లాడి చెక్ చేసి పంపించుండొచ్చు. దాన్ని ఇంత పెద్ద కాంట్రవర్సీ చేసేసి మళ్ళీ ముస్లింలు, హిందువులు మళ్ళీ రిలీజియన్ కోసం కొట్లాడుకోవడము. ఈ 3 ఇష్యూస్ లో వెరీ కామన్ ఏంటిది అంటే మెజారిటీ మైనారిటీ ఇష్యూవా, లేకపోతే హిందూ వర్సెస్ ముస్లిమా, లేకపోతే రైట్స్ అండ్ మన ఫెయిత్ ఇష్యూసా? 3ని కలిపి తీసుకుంటే ఇప్పుడు హిందూ పర్స్పెక్టివ్ ఎట్లుంది? లేదు, మమ్మల్ని మా సింబల్స్ ని రెస్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళని అయితే ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళకి భయపడుతున్నారా? వీళ్ళ ఇప్పుడు హిజాబ్ బ్యాన్ లో ఎట్లా ఉంది? సో వాళ్ళందరూ బొట్టు పెట్టుకొని వస్తున్నారు, వాళ్ళ ఫాలో అవుతున్నారు, మేము మాత్రం హిజాబ్ ఎందుకు వేసుకోవద్దు అని. ఇప్పుడు దీనికి ఎక్కడ పడుతుంది అసలు? వీళ్ళని సపోర్ట్ చేసుకుంటారు, హిందూని సపోర్ట్ చేసుకుంటారు, ముస్లింని సపోర్ట్ చేసుకుంటారు. కాకపోతే డిబేట్ వెళ్ళాల్సింది ఎక్కడి వరకు? స్కూల్కి వెళ్తున్నాము అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లలది బర్త్డే ఉంది అంటే స్కూల్ ముందే ఒక అడ్మిషన్స్ అప్పుడే ఒక రూల్ ఇస్తుంది. ఏంటిదంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది ఉంటే చాక్లెట్స్ ఇవ్వచ్చు, క్లాస్ లో అందరికి చాక్లెట్స్ ఇవ్వచ్చు, కానీ ఆ చాక్లెట్ ప్రైస్ 10 రూపాయలు దాటొద్దు అని. ఆ 10 రూపాయలు దాటొద్దు అనేది చిన్న విషయం, కానీ అది ఎందుకు అంత పెద్ద విషయం అవుతుంది అంటే పిల్లలందరూ ఒకటే అని చూపించడానికి. ఇప్పుడు ఒకరు బాగా డబ్బులు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పిల్లలందరికీ 200-300 రూపాయలు చాక్లెట్ తీసుకొచ్చిస్తే నెక్స్ట్ బర్త్డే వచ్చే పిల్లవాడు కొంచెం వాళ్ళు మామూలుగా ఉండొచ్చు డబ్బులు వాళ్ళకి, వాళ్ళు చిన్న చాక్లెట్ తీసుకొస్తే ఫీల్ అయిపోతారు. సో యూనిఫార్మిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోతుంది, పిల్లలలో ఈక్వాలిటీ ఫీలింగ్ ఉండడానికి ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇట్లాంటి రిలీజియస్ సింబల్స్ ని, లేదు బొట్టు కానీ హిజాబ్ కానీ, లేదు క్రిస్టియన్స్ లో క్రాస్ పట్టుకొని వెళ్తామని, మెడలో క్రాస్ సింబల్ వేసుకొని పోతామని, లేదు సిక్కులు అయితే టర్బన్ పెట్టుకొని వెళ్తామని, వాళ్ళని ఇది ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు? సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా తీసుకెళ్లడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అనే వేలో ఆలోచిస్తే ఒక రకంగా బాగుంటుంది సొసైటీకి. కానీ లేదు మళ్ళీ కొట్లాడతాము సేమ్ ఓల్డ్, వీళ్ళని అలో చేస్తే వాళ్ళని అలో చేస్తే వీళ్ళని అన్నారు అని. కానీ ఒక పాయింట్ అగ్రీ చేయవచ్చు, ఏంటిదంటే హిందూస్ కి ఫీలింగ్ రావడంలో ఇప్పుడు బొట్టు లెన్స్ కార్డ్ ఇష్యూలో వీళ్ళని ఇవే ఎందుకు అలో చేయట్లేదు అనేది అది రావడంలో తప్పలేదు. కర్ణాటకలో హిజాబ్ బ్యాన్ ఎందుకు చేస్తున్నారు అనేది తప్పలేదు. కానీ దాన్ని ఎట్లా తీసుకెళ్తున్నాము సోషల్ మీడియాలో ఎట్లా అయిపోతుంది? దాన్ని కొట్టుకోండి, ఇంట్లో కూర్చొని ఫోన్ లో పెట్టుకొని ఇట్లా పోస్ట్ పెట్టేసి అయిపోయింది, బయట కొట్టుకునేటప్పుడు బయట కొట్టుకుంటాడు, నీకు సంబంధం లేదు. సో నువ్వు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసే ముందు ఆలోచించి, నేను పోస్ట్ చేస్తే ఎవరైనా ఎఫెక్ట్ అవుతారా? నీ ఒపీనియన్ నీకు పోస్ట్ చేయడంలో తప్పలేదు, కాకపోతే అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? అండ్ పాలసీస్ చేసేటప్పుడు కంపెనీస్ కానివ్వండి, లేదు యూనిఫామ్ అప్లై చేసే ముందు స్కూల్స్ కాలేజెస్ కానివ్వండి, లేదు ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎగ్జామినేషన్ బాడీస్ కానివ్వండి, గవర్నమెంట్ బాడీస్ కానివ్వండి, ఫ్రేమ్ చేసేటప్పుడే రూల్స్ అన్ని ప్రాపర్ గా ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ ఉంది, ఎవరి సెంటిమెంట్స్ దెబ్బతినకుండా చూసుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఎవరికో సపోర్ట్ చేసి ఇంకెవరో మీరు కొట్టుకోండి అని చెప్పడానికి నేను మాట్లాడట్లేదు. కాకపోతే సెన్సిటివ్ గా డిబేట్ వచ్చినా కూడా ఓకే, కొట్టుకోకుండా మళ్ళీ ఒకరినొకరు కొట్టుకొని కాకుండా సెన్సిటివ్ డిబేట్స్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎవరికైనా ఏ రిలీజన్ కైనా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తే ఓకే, బట్ ఇది జనరలైజ్డ్ ఇష్యూ, దీన్ని సెన్సిటివ్ గా తీసుకొని ఒక ప్రాపర్ సొల్యూషన్ వస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.